పరిష్కారం కోసం గురుకులాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఈ మేరకు విధులు బహిష్కరించి నెల్లూరు నగరంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారు నిరసన గళం వినిపించారు. గురుకులాలలో విధులలో ఉన్న అవుట్సోర్సింగ్ టీచర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. గురుకులాలలోని 1143 పోస్టులను గిరిజన టీచర్లతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. చాలని జీతాలతో పనిచేస్తున్నా పనిభారం పెంచుతున్నారని ఆవేదన చెందారు. మెగా డిఎస్సి నుంచి గురుకులాలలోని గిరిజన పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన బాట విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో 1633 మంది ఈ రోజున రోడ్డు మీద పడే అవకాశం ఉందన్నమాట ఈ డిఎస్సి ద్వారా. అయితే ఈ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ విధానం ఎక్కడా లేదు. ఒక గిరిజన గురుకులాల్లో మాత్రమే అవుట్సోర్సింగ్ విధానం ఉంది. సోషల్ వెల్ఫేర్లో చూసుకున్నా, అలాగే బీసీ వెల్ఫేర్లో చూసుకున్నా ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ విధానం లేదు రాష్ట్రంలో. ఒక గిరిజన గురుకులాల్లో మాత్రమే ఉంది. మాకు వెంటనే డిఎస్సి ద్వారా పోస్టులను మినహాయించి మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేసి మాకు ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా రెండు చేతులెత్తి జోడిస్తున్నాము. అలాగే పర్మనెంట్ అయినంత వరకు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు తారా. నేను గిరిజన గురుకుల పాఠశాలలో వచ్చేసి గత 5 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ఈ ప్రభుత్వమే 2014-16లో వచ్చేసి 12,000 జీతం చేసిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా కూడా అన్ని స్కూళ్ళల్లో అన్ని డిపార్ట్మెంట్లలో వచ్చేసి రెసిడెన్షియల్ ఉన్న స్కూళ్ళల్లో వచ్చేసి వాళ్ళ శాలరీ చాలా ఎక్కువ అండి. వాళ్ళకన్నా చాలా తక్కువ. ఎందుకంటే ఈ జీతాన్ని నమ్ముకొని నేను ఈ డిస్ట్రిక్ట్ అమ్మాయిని కాను, వేరే డిస్ట్రిక్ట్ అమ్మాయిని కూడా నేను ఈ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చే జీతంలో వచ్చేసి నేను రెంట్ కట్టుకొని నా బిడ్డలని ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఈ మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం కోసం నేను అప్పు చేయాల్సి వస్తుందండి. మెగా డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి 22 PRC ప్రకారంగా మాకు జీతాలు చెల్లించి మమ్మల్ని CRTగా కన్వర్ట్ చేసేంత వరకు మా జీతం అంటే సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాదుల గురుకుల పాఠశాల నుంచి పనిచేసే టీచర్లము ఏ విధంగా అయితే గవర్నమెంట్ టీచర్లు రెగ్యులర్ టీచర్స్ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా మార్నింగ్ స్టడీకి 7:15కి హాజరవ్వాలి. 7:15 నుంచి 8:15 దాకా అటెండ్ అవ్వాలి. పీఈటీలు అయితే మార్నింగ్ 5 గంటలకే వాళ్ళు వచ్చి పిల్లలకి యోగా చేయించాలి. అంటే పనిలో మాత్రము ఆడ కానీ మగ కానీ, సో పీఈటీ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ, అలాగే జూనియర్ లెక్చరర్ కానీ ఎవరైనా సరే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్కి మేము సమానంగా పనిచేస్తున్నాము. వీఆర్ ఆల్సో క్వాలిఫైడ్ టెట్. రెగ్యులర్ టీచర్స్ కంపేర్ చేసినప్పుడు మా క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి. మేము టెట్ క్వాలిఫై అయినాము. పీజీ హోల్డర్స్ మేము గాంధేయవాయ పద్ధతిలో నిరసన తెలియజేయడానికి వచ్చాము. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మేము గాంధేయ పద్ధతిలో నిరసన తెలియజేసేదానికే వచ్చాము. ఈ యొక్క గవర్నమెంట్ మాకు 100% న్యాయం చేస్తుందని మేము విశ్వసిస్తూ మేము శాంతియుతంగా మా యొక్క నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము.